నేనైతే ఇప్పటిదాకా తిరిగింది 2 దేశాలు. ఈ దేశం కాకుండా విదేశాలకు వెళ్ళింది 2 దేశాలు. ఈ దేశంలో అయితే చాలా ప్రాంతాలు తిరిగాను కానీ అది కూడా ఇంకా తిరగాల్సింది చాలా ఉంది. విదేశాలకు వెళ్ళింది 2, సింగపూర్ ఒకటి, దుబాయ్ ఒకటి. మిగతా దేశాలకైతే నేను వెళ్ళలేదు. అయితే నేను అక్కడ చూసిన దాంట్లో ఒక ఎత్తు అంటే పాకిస్తానుడు బంగ్లాదేశోడు కూడా అక్కడ దుబాయ్లో ఉందనుకోండి, పాకిస్తానుడు అని చెప్పుకుంటాడు. సింగపూర్లో మాత్రం పాకిస్తానుడు బంగ్లాదేశోడు భారతీయులు అని చెప్పుకుంటారు. సరే అప్పుడు విన్నాను, చూశాను కానీ ప్రత్యక్షంగా వాళ్ళిద్దరే అట్లా చెప్పుకున్నారేమో అనుకున్నా. బట్ ఇప్పుడు ఒక యూట్యూబర్ ఈ బ్రిటను ఇట్లాంటి దేశాలు, అమెరికా ఇట్లాంటి దేశాలకు వెళ్తే అక్కడ ఈ రెస్టారెంట్లు నడిపేవాళ్ళు లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు నడిపేటటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించి మాట్లాడినప్పుడు స్పష్టత వచ్చింది ఏంటంటే వాళ్ళు ఇండియన్స్ అని చెప్పుకుంటారు. అంటే విదేశాల్లో బంగ్లాదేశీ అంటే వాళ్ళు భయపడుతున్నారు, పాకిస్తానీ అంటే భయపడుతున్నారు, ఆఫ్ఘనిస్తానీ అంటే వణుకుతున్నారు. అందుకని ఆ పేర్లు చెప్పుకోకుండా మీదే దేశం అంటే ఇండియా అని చెప్పుకుంటారు. అంటే ప్రపంచ దేశాల్లో ఇండియాకి మంచి పేరు ఉంది, ఈ ఇండియా నుంచి విడిపడ్డటువంటి ఈ దేశాలకు మంచి పేరు లేదన్నది మరొకసారి స్పష్టమవుతుంది.